ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు హడలెత్తిస్తున్నాయి. థాయిలాండ్, మయన్మార్, పపువా న్యూగినియా, జపాన్, ఇండోనేషియాలను వరుసగా భూకంపాలు వణికించాయి. ఎప్పుడు ఎక్కడ ఏ ముప్పు సంభవిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని పరిశోధన సంస్థలు ముందుగానే హెచ్చరిస్తున్నాయి. రాబోయే ప్రళయం పైన సైంటిస్టులు చేస్తున్న హెచ్చరికలు భయంతో వణికేలా చేస్తున్నాయి. ఈసారి ఏకంగా క్వేక్ రాబోతుందని అంటున్నారు. ఆ మెగా క్వేక్తో జపాన్లో 3 లక్షల మంది మరణిస్తారని, 12 లక్షల మందికి పైగా నిలువ నీడ లేకుండా పోతారని చెబుతుంటే, తాజాగా ఎపిక్ ఎర్త్ క్వేక్ కీలక విషయం వెల్లడించింది. తెలంగాణలో భూకంపం వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. హిమాలయ, మయన్మార్, చైనా సరిహద్దులలో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే తాజాగా ఎపిక్ ఎర్త్ క్వేక్ సంస్థ బాంబు పేల్చింది. త్వరలో తెలంగాణలో మళ్లీ భూకంపం రాబోతుందని హెచ్చరించింది. తమ పరిశోధన ప్రకారం తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావం రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్ వరకు ఉంటుందని తమ సర్వేలో తేలిందని వివరించింది. అటు ఏపీలోని అమరావతి వరకు ఈ భూకంప తీవ్రత ఉండవచ్చని అంచనా వేసింది. మహారాష్ట్ర వరకు దీని ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ఎపిక్ ఎర్త్ క్వేక్ గతంలో కొన్ని ప్రాంతాలలో భూకంపం వస్తుందని ముందుగానే అంచనా వేసింది. అవి కొన్నిసార్లు నిజమయ్యాయి. అయితే ఎర్త్ క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ భూకంపం సూచనలను ఎవరు కూడా ధృవీకరించని పరిస్థితి. ప్రభుత్వ వర్గాలు గాని, శాస్త్రీయ సంస్థలు ఎవరూ ధృవీకరించడం లేదు. భూకంపాలను ఖచ్చితంగా ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదని, ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని అధికారులు చెబుతున్నమాట.